చింటూ ఈ రోజు నీ పుట్టినరోజు. చింటూ ఏంటి వాళ్ళ కలర్ డ్రెస్ వేసుకొచ్చావు? అవును మిస్, ఈరోజు నాకు హ్యాపీ బర్త్డే. నీకు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను? ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పానా? సారీ మా. సర్లే ఎంత వచ్చిందో లేకపోతే నాకు. నాన్నా, నీకు పువ్వు కావాలా? పువ్వు ఇవ్వు. థు. పూర్ణిమ ఊరికి బయలుదేరే రోజు. మనం గోపిని ఎక్కడ దాచిపెడదాం? ఈ కబోర్డ్లోనే దాచిపెట్టేద్దామా? అప్పుడే సేఫ్గా ఉంటాడు. గోపి, ఏమేం చింటూ, ఎందుకు నిన్న నిద్రలో అలా గట్టిగా అరిచావు? అదా గోపి, నిన్న నైట్ నాకు కల వచ్చింది. ఆ కలలో పూర్ణి నీ తలను అలాగే కట్ చేసేసింది. ఒరేయ్, అసలుకి నేనే భయపడి చేస్తున్నాను. ఎందుకు అలా పొద్దు పొద్దున వచ్చి భయపడతావు? నువ్వు భయపడకు, అది కలే కదా. సరే, కానీ ఈ రోజు తను ఎప్పుడు ఊరికి బయలుదేరుతుంది? ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఊరికి బయలుదేరుతుంది. అప్పటి వరకు నిన్ను సేవ్ చేయాలి. అందుకే నేను కబోర్డ్ లో దాచాను. సరేనా? నువ్వు ఇక్కడే సేఫ్ గా ఉండు, ఓకేనా? తను కనిపెట్టేస్తుందేమో చింటూ, భయం వేస్తుంది. అదేం కాదులే, తను కనిపెట్టదు. ఇక్కడ సేఫ్టీగా ఉండొచ్చు. ఓకే చింటూ. గోపి, లాస్ట్ గా నాకు ఐస్ క్రీమ్ ఇస్తావా? ఆకలేస్తోంది. లాస్ట్ గానా? ఏంటి చింటూ, నన్ను పంపించేస్తావేంటి? అది కాదు, ఈ రోజు తర్వాత నువ్వు ఉంటావో లేదో తెలియడం లేదు. ఒరేయ్, ఈ రోజే నాకు లాస్ట్ రోజుని కన్ఫర్మ్ చేసేసావా? చాచా, నేను ఊరికే చెప్పాను గోపి, ఐస్ క్రీమ్ ఇవ్వు. ఊరికే భయపెడుతున్నాడు. మంత్రం చెప్పు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. థ్యాంక్ యూ. అమ్మా, ఏంటి పూర్ణి? ఈ రోజు అన్నయ్య దగ్గర ఉన్న బొమ్మని నాకు ఇస్తానన్నావుగా. నేను ఆలోచించాను పూర్ణి. ఒకవేళ నేను ఆ బొమ్మను తీసి నీకు ఇచ్చాననుకో, ఆ తర్వాత ఆ చింటూ కనీసం వారమైనా నాతో గొడవ పడతాడు. సరిగ్గా స్కూల్కి వెళ్ళడు, సరిగ్గా తినడు, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు పూర్ణి. కాబట్టి వదిలే, నేను క్వార్టర్లీ లీవ్లు వచ్చినప్పుడు ఆ బొమ్మను తీసుకొస్తాను, సరేనా? సరే, ఓకే. అయితే నాకు చింటూ దగ్గర నుంచి నాకు ఆ బొమ్మని 1 గంట సేపు మాత్రం ఇప్పిస్తావా? లాస్ట్ గా నేను ఆ బొమ్మతో ఆడుకుంటానమ్మా. సరే. చింటూ, మా, ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉన్నానమ్మా. వచ్చేటప్పుడు ఆ బొమ్మని కూడా తీసుకురా. గోపిని తీసుకురావాలా? సరే అమ్మా. సరే, వెళ్దాం పద. చెప్పమ్మా. చింటూ, ఆ బొమ్మని పూర్ణికి 1 గంట సేపు ఇవ్వు, ఆడుకుంటుంది. ఏంటమ్మా, కుదరదు. రే, తను ఊరికి వెళ్ళిపోతుందిరా. 1 గంట ఆడుకొని ఇస్తుందంట్లే, ఇవ్వు. మా, తనకి బొమ్మ ఇస్తే ఈ బొమ్మను డ్యామేజ్ చేస్తుందమ్మా. పూర్ణి, ఆ బొమ్మకి ఏదైనా అయిందనుకో నిన్ను అస్సలు వదిలిపెట్టను, అర్థమైందా? వాడు బొమ్మను ఎలా ఇస్తాడో అలాగే తిరిగి ఇవ్వాలి. ఇవ్వమనమ్మా. సరే, ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇస్తున్నాను. ఇదిగో తీసుకో. సరిగ్గా 1 అవర్లో ఈ బొమ్మ నాకు తిరిగి ఇచ్చేయాలి. మా, ఇచ్చిన టైం అయిపోయింది, నేను తీసుకుంటున్నా. ఇవ్వు. ఇదిగో తీసుకో. గోపి, తను నిన్నేం చేయలేదు కదా? గోపి, గోపి, ఛార్జ్ అయిపోయిందా? సరే, ఓకే, ఛార్జ్ పెడతాను. చింటూ, ఇక్కడే ఉన్నావా? బొమ్మని టిప్పు. ఇదిగో నాన్న. సంధ్య, పూర్ణి ఎప్పుడు బయలుదేరుతోంది? తను 4 గంటలకు బయలుదేరుతుంది. ఓ, ఇంకా 3 అవర్సే ఉంది నాన్న. అలాగే ఈ బొమ్మను ఎక్కడైనా దాచిపెట్టు నాన్న. ఎక్కడ దాచిపెడదాం? పైన కబోర్డ్లో దాచిపెడదాం. ఏంటేదో
ఏదో మంచి సెంటు వాసన వస్తోంది. సంధ్య అక్కడ కొంచెం దుమ్ముగానే ఉంటుంది. ఓ 3 గంటలే పోడ్చుకో. ఓకే చింటూ, అయిపోయింది. ఓకే. అమ్మా బాయ్ అమ్మా. బాయ్ పూర్ణి, మిస్ యూ రా బుజ్జి. మిస్ యూ. బాయ్ పూర్ణి, జాగ్రత్తగా వెళ్ళరా. తాతయ్యని బామ్మని ఇబ్బంది పెట్టకూడదు, అర్థమైందా? నేను మీ నాన్న చింటూ అందరం క్వార్టర్లీ లీవ్కి అక్కడికి వస్తాం. ఖచ్చితంగా రావాలి. అమ్మయ్యా, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. బాయ్. పూర్ణి, నీ థింగ్స్ అన్ని జాగ్రత్తగా సర్దుకున్నావా? మళ్ళీ మర్చిపోతావేమో. నటించకన్నయ్యా, నువ్వు నాకు నీ బొమ్మని ఇవ్వలేదు కదా. నువ్వెవరిని పగ చేసుకున్నావో తెలుసా? ఎవరితో? పూర్ణి. ఇంకొక్క మాట్లాడుకుంటూ వెళ్ళిపో. క్లైమాక్స్ లో ఓడిపోయి పంచ్ డైలాగులు మాట్లాడుతోంది. పో. అమ్మా మావయ్య ఎక్కడమ్మా? బయట ఆటోలో వెయిట్ చేస్తున్నారు. సరే ఓకే బాయ్. బాయ్ బాయ్. మళ్ళీ క్వార్టర్లీ లీవ్కి బయలుదేరి రాకు. వెళ్ళిపో 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 వెళ్ళిపో. Yes, 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 yes. బయటికి తిన్నానా? పాప ఇందాక నుంచి డస్ట్ లోనే ఉంది. సంధ్య, 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 సంధ్య ఎక్కడికి వెళ్ళిపోయావు? చింటూ, సంధ్య కనిపించట్లేదురా. గోపి కనిపించట్లేదా? నాన్న ఏమంటున్నావు నాన్న? గోపి, మా 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 బొమ్మేదమ్మా? హే, అక్కడున్న బొమ్మ ఏమైంది? చింటూ, సారీ చింటూ. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఈ బొమ్మను తీసుకుంటానమ్మా. నాకు ఈ బొమ్మ చాలా నచ్చిందమ్మా. నిన్ను చూసినా పాపమని అనిపిస్తోంది. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. ఓ ఐడియా ఉంది. నువ్వు ఇక్కడే ఉండు. పూర్ణి, ఎక్కడికి వెళ్ళారమ్మా? నాకు తెలిసి మనం ఈ బొమ్మని చింటూకి ఇచ్చిన తర్వాత వాడు ఖచ్చితంగా దీన్ని ఎక్కడైనా దాచిపెడతాడు. ఓ, సో నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఇందులో నుంచి మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ సూపర్ గా ఉంది. దీన్ని ఆ బొమ్మ కింద అంటించు. తీసుకో. మా ఇచ్చిన టైం అయిపోయింది, తీసుకుంటున్నాను. ఇవ్వు. ఇదిగో తీసుకో. ఆ తర్వాత వాడు ఆ బొమ్మని ఎక్కడ దాచిపెట్టినా మనం ఈజీగా కనిపెట్టొచ్చు. అందుకు ఆ స్మెల్ మనకి హెల్ప్ చేస్తుంది. లైట్గా వస్తుంది. ఇక చివరికి ఆ బొమ్మను అక్కడి నుంచి తీసి పూర్ణి బ్యాగ్లో ప్యాక్ చేశాను. అలా చేయడం తప్ప నాకు వేరే దారి లేదు చింటూ. పాపం తను ఏడుస్తూనే ఉంది. ఏం చేయమంటావు? పోమా. సంధ్య, అయ్యో సంధ్య, నిన్ను చూడకుండా నేను ఎలా ఉంటానో అర్థం కావట్లేదే. ఇలా వెళ్ళిపోయాను. సంధ్య? ఎవరు సంధ్య? సంధ్య అని చెప్పానా? గోపి, గోపి, గోపి. అయ్యో వెళ్ళిపోయావా గోపి? గోపి, గోపి, గోపి. నన్ను చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను ఈ ఫ్రెండ్నే. అవును, నీ పేరేమిటి? నాకు ఓ ఐస్ క్రీమ్ ఇస్తావా? ఓకే ఇస్తాను చింటూ. నేను మా అమ్మని నాన్నని ఐస్ క్రీమ్ కొనిమ్మని ఎన్నిసార్లు అడుగుంటానో తెలుసా? మిస్ యూ గోపి. మిస్ యూ వరకు ఓకే, ఆర్ఐపీ వేయకుండా ఉంటే చాలు. నువ్వు ఊరికే భయపడకు, నేను తన దగ్గర నుంచి నిన్ను ఎలాగైనా కాపాడతాను. గోపి. పూర్ణి అంటే ఎవరు అనుకున్నావు? ఎలా స్కెచ్ వేసి తీసుకొచ్చానో చూసావా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా తాతయ్య వాళ్ళ ఇంటికి. నువ్వు అనుకుంటున్నట్టు అది సిటీ కాదు, అదొక గ్రామం. అక్కడ
తీసుకుంటాను. ఇకపై మనిద్దరిని ఎవరు ఎప్పటికీ విడదీయలేరు. చింటూ! క్వార్టర్లీ లీవులకి నేను అక్కడికి వస్తాను. ఈ చింటూ సత్తా ఏంటో చూపిస్తాను.